ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని కడప జిల్లా బద్దివేలు మాజీ శాసనసభ్యురాలు కమలమ్మ అన్నారు. గురువారం బద్దివేలులో ఆర్ఎన్బి బంగ్లాలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా షర్మిలారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడం శుభ పరిణామమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పథకాలను నియోజకవర్గ రాష్ట్ర ప్రజల వద్దకు తీసుకుపోయి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు కాంగ్రెస్ విజయానికి ఎంతో ఉపయోగపడ్డాయని, ఇప్పుడు షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్షితరాజు, ఇస్మాయిల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒంటి చేత్తో 2000 తిరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 40 ఎంపీ సీట్లను తీసుకురావడానికి కారకులై యూపీఏ 1 ఏర్పాటుకు, యూపీఏ 2 ఏర్పాటుకు దోహదం చేస్తూ వచ్చారు. ఆయన మరణానంతరం తర్వాత మరి 2014 కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో పుంజుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో నష్టపోతా వచ్చింది. మరి అంతేకాకుండా ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మడమ తిప్పని పార్టీ కాబట్టి తెలంగాణకు మరి తెలంగాణను ఇస్తామని మాట ఇచ్చిన కారణం చేత కాంగ్రెస్ పార్టీకి నష్టమైనా సరే మరి విభజన చేసి తెలంగాణకు మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతనిచ్చి అనేక ప్రత్యేక మరి ప్యాకేజ్ అయితేనేమి, ప్రధానంగా స్పెషల్ స్టేటస్ కేటగిరీ అయితేనేమి, అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ అయితేనేమి, అలాగే అనేక ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2014 తర్వాత ఏర్పడినటువంటి ఏ ప్రభుత్వమైనా, అటు తెలుగుదేశం కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కు ఏ మరి ప్రామిసెస్ కాంగ్రెస్ పార్టీ చేసిందో 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రాలేని కారణంగా వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఈ రెండు పార్టీలు, అటు తెలుగుదేశం కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానివ్వండి, ఈ రెండు పార్టీలు కూడా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక స్టేటస్ కేటగిరీని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఈ పరిస్థితులన్నీ గ్రహించినటువంటి మరి డాక్టర్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయిన షర్మిలమ్మ గారు